హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఇవాళ మావోయిస్ట్ పార్టీ దేశవ్యాప్తం కూడా బంద్కు పిలిపించింది సార్. అంటే హిడ్మా చావుకు కారణంగా ఈ బంద్ పిలిపివ్వడం జరిగింది. అయితే గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కిడ్నాప్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు పోలీసులు కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది. వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. ఒక వైపేమో ఆపరేషన్ కగర్ పేరుతో మావోయిస్టుల మీద ఎన్కౌంటర్ జరిగాయి, చాలా మంది లొంగిపోయారు. ఇక మావోయిస్టులే లేరు, వాళ్ళు తుదిముట్టిచ్చేసామని చెప్తున్నప్పటికీ ఈ విధంగా బంద్ ప్రకటిస్తున్నారు అంటే బంద్ ప్రకటించే స్థాయిలో మావోయిస్టులు ఇప్పుడు ఉన్నారా సార్ అనే చర్చ వస్తుంది. ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? హిడ్మా మాడ్వే హిడ్మా 51 ఏళ్ల మావోయిస్టు. దాదాపు 30 ఏళ్ల పాటు ఆయన అంటే చిన్న వయసులోనే 17-18 ఏళ్ళ వయసులోనే ఆయన మావోయిస్ట్ పార్టీలోకి వచ్చారు. అంతకుముందు కూడా ఆయన బాలల సంఘం అంటే మావోయిస్టులు ట్రైబల్ ఏరియాలో బాలల సంఘం కూడా పెడతారు. ఆ బాలల సంఘంలోనే ఆయన సభ్యుడు. సో అందువల్ల ఆయన సుదీర్ఘంగా విప్లవంలో ఉన్నాడు. దాంతోపాటు ఆయన తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. ముఖ్యంగా ఏంటంటే మనకి మావోయిస్టులు అనగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి లీడర్స్ ఉంటారు, లేదా జార్ఖండ్ వీటిలో నుంచి అంటే మైదాన ప్రాంతాల నుంచి లీడర్లు ఉన్నారు. కానీ ఒక ట్రైబల్, ఒక గోండు నుంచి పెద్దగా చదువుకొని ఒక కుర్రవాడు మావోయిస్ట్ పార్టీలో గణపతి తర్వాత అంత పేరు ప్రఖ్యాతులు ఇంటర్నేషనల్గా సంపాదించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది హిడ్మానే. దానికి ప్రధాన కారణం ఏంటంటే మిలిటరీ పరంగా అతను ఎక్స్పర్టైజ్ కావడం, అనేక మావోయిస్టు యాక్షన్ అంటారు వాళ్ళు, అంటే అటాక్స్, వాటిల్లో ఈయన డిజైన్ చేసి ఈయన ఎగ్జిక్యూట్ చేయడం. సో దానివల్ల అతని పేరు ప్రఖ్యాతులు పెరిగిపోయినాయి. రెండోది ఏంటంటే అక్కడ ట్రైబల్ బెల్ట్ కాబట్టి ఆంధ్ర లీడర్ల కంటే కూడా, అంటే ఆంధ్ర తెలంగాణ తెలుగు లీడర్ల కంటే కూడా ట్రైబల్ లీడర్లకి ఎక్కువ పట్టు ఉంటుంది. ఈయన అక్కడ లోకల్ కాబట్టి సౌత్ బస్తర్లో ఎక్కువ పట్టున్న వ్యక్తి. అందుకని ఆయన చనిపోవడం, అది కూడా పట్టుకొని కాల్ చేస్తారనే ఆరోపణలు వస్తున్నాయి. దానివల్ల బంద్కి పిలిపించారు. అయితే ఇప్పుడు మావోయిస్టులు బంద్ పిలిపిస్తే, ఎందుకంటే లాస్ట్ మంత్ 24th కూడా, అక్టోబర్ 24th కూడా బంద్కి పిలిపించారు. అప్పుడు ఎక్కడ ఏం బంద్ జరగలేదు. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పటికి కూడా వాళ్ళు బంద్కి పిలిపిస్తే మొత్తం అలర్ట్ అవుతుంది పోలీస్ యంత్రాంగం. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు ఎస్పీ కూడా మావోయిస్టుల బంద్కు సంబంధించి మేము చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించాడు. అంటే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఇప్పటికి కూడా మావోయిస్టులు క్రియేట్ చేయగలరు. నిజానికి మావోయిస్ట్ పార్టీ గత 22 నెలలుగా దాదాపు 5,000 మంది మావోయిస్టులు దూరం అయ్యారు. చనిపోవడం కావచ్చు, సరెండర్ అవ్వడం కావచ్చు, అరెస్టులు కావచ్చు. అయినా కూడా ఇంకా మావోయిస్టులు బంద్కు పిలిపించే పరిస్థితిలో ఉన్నారు. దానికి ప్రతిస్పందనగా పోలీసులు కూడా లేదా ప్రభుత్వాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణలో జాగ్రత్తలు తీసుకున్నాయి. ముఖ్యంగా ఆంధ్రాలో, ఎందుకంటే ఈ ఎన్కౌంటర్ జరిగింది మనకు తెలుసు అల్లూరి సీతారామరాజు జిల్లా అక్కడ కాబట్టి ఆ ట్రై జంక్షన్ అంటారు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర ట్రై జంక్షన్లో జరిగింది కాబట్టి మారేడుమిల్లి ఫారెస్ట్లో దాన్ని టైగర్ జోన్ అని కూడా పిలుస్తారు. సో అందువల్ల అక్కడ గిరిజన ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల్లో ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే అధికారులకు కావచ్చు, పోలీస్ యంత్రాంగం ఒక హెచ్చరిక జారీ చేసింది. మీరు మీ ఏరియాలో ఉండకండి, మైదాన ప్రాంతాలకి అంటే దగ్గరున్న టౌన్లకి, సిటీలకి వచ్చేసేయండి. మీరు అక్కడ ఉంటే రక్షణ లేదు అని చెప్పిందంటే అర్థం ఏంటి? మావోయిస్టులకి ఇంకా కూడా కిడ్నాప్ చేయడమో లేకపోతే హాని చేయడమో చేయగలిగిన శక్తి ఉందని. ముఖ్యంగా ఏఓబి అంటారు, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్, ఈ ఏరియాలో ఇంకా మావోయిస్టులు బలంగానే ఉన్నారు. అట్లాగే ఛత్తీస్గఢ్లో కూడా బలంగానే ఉన్నారు. ఇంకా నిన్న కూడా చెప్పుకున్నాం, బర్సదేవాని ఆయన ఇప్పుడు హిడ్మా ప్లేస్లోకి వచ్చేసాడు. ఆయనకు కూడా హిడ్మాకు ఉన్నంత నాలెడ్జి, ఎక్స్పీరియన్సు, తర్వాత గిరిజనులో పట్టుంది. అట్లాగే హిడ్మా చనిపోవడం వల్ల మొత్తంగా గిరిజనుల్లో కూడా చాలా రగిలిపోతున్నారు. కాకపోతే వాళ్ళు పైకి మాట్లాడలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ తమ కొడుకో, తమ్ముడు, అన్నో చనిపోయినట్టుగా ఫీల్ అవుతున్నట్టుగా మనకి నేషనల్ మీడియా నిన్నంతా కూడా ఆ ఏరియాలో తిరుగుతుంది. వాళ్ళని చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఎవరు కూడా మీడియాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. అట్లాగే లౌడ్గా కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే అక్కడ తీవ్ర నిర్బంధం ఉంది, పోలీస్ క్యాంపులో ఉంది. ఈ మాడ్వే హిడ్మా వాళ్ళ ఊరు పూర్వతి దగ్గర కూడా ఒక క్యాంప్ ఉంది, సిఆర్పిఎఫ్ క్యాంపు. అందువల్ల వాళ్ళు సైలెంట్గా ఉండొచ్చు, కానీ ఒక రకమైన నివురు కప్పిన నిప్పులా వాళ్ళకి ఆగ్రహం అయితే ఉంది. హిడ్మాన్ చంపేయడం, అది కూడా
రకరకాల కథనాలు వస్తున్నాయి. ఒకటి హిడ్మా సరెండర్ అవ్వడానికి వెళ్తే చంపేశారని ఒక కథనం వచ్చింది. దాని తర్వాత అబ్బాయి మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి పేరు పోరాటం వచ్చింది. హిడ్మా అండ్ వాళ్ళ భార్య రాజీ ఇంకొంతమంది విజయవాడలో వైద్యం తీసుకోవడానికి వెళ్తే అక్కడ పట్టుకొని చంపేశారనేది ఇంకో కథనం. ఏదేమైనా హిడ్మాన్ అయితే రియల్ ఎన్కౌంటర్ కాదు, పట్టుకొని కాల్చేశారని. ఎందుకంటే హిడ్మాకి మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. హిడ్మా మీద అటాక్ చేస్తే ఖచ్చితంగా రిటాలియేట్ చేయగలరు. వాళ్ళకి మొత్తం ఆ సెక్యూరిటీ టీంకి కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఫియర్ఫుల్ ఇది అంటే ఇతరులను భయపెట్టగలిగిన స్థాయిలో వాళ్ళు పోరాటం ఉంటుంది. గిరిజన బెటాలియన్ అది బేసిక్గా. సో ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఇటు పోలీసులకి ఎవరికి గాయాలు కూడా కాకపోవడం అనేది ఖచ్చితంగా అనుమానాలకి దారితీస్తుంది. పట్టుకొని అక్కడ కాల్చేసినట్టు తెలుస్తుంది. అందుకని ఇప్పుడు ఎక్కడైతే హిడ్మాన్ చంపారో అక్కడే కొంత విధ్వంసం సృష్టించడమా లేకపోతే ఎమ్మెల్యేలు కిడ్నాప్ చేయడము ఏదో చేయాలని మావోయిస్టులు ఉన్నట్టున్నారు. దీన్ని పోలీసులు ఏమంటున్నారంటే ఆరిపోయే ముందు దీపం వెలిగినట్టుగా మావోయిస్టులు వాళ్ళ పని అయిపోయింది, నడ్డి విడిచేసాము, ఇప్పుడు మేము ఉన్నాము అని నిరూపించడం కోసమే ఇలా చేస్తున్నారు తప్ప అంతకంటే వాళ్ళది ఏమీ లేదు అని అంటున్నారు. అయితే అంటూనే చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ప్రతి చోట ముఖ్యంగా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియా అంతా కూడా అప్రమత్తమయ్యి ప్రభుత్వ ఆఫీసుల దగ్గరంతా సెక్యూరిటీ ఉంది. తర్వాత నేషనల్ హైవే 30 అది క్లోజ్ చేసేసారు. చాలా రూట్లు క్లోజ్ చేశారు, బస్సులు ఆపేశారు. అంటే ఒక రకంగా బంద్ వాళ్ళు లేకపోయినా బంద్ సక్సెస్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. చాలా అంటే పాక్షికంగా అయినా కూడా చాలా చోట్ల బంద్ పిలిపించారంటే సక్సెస్ అయినట్టే. సో ఎందుకంటే సంతలు లాంటివి కూడా క్యాన్సిల్ చేశారు. సో ఆటోమేటిక్గా పోలీసులే మావోయిస్టుల బంద్ పిలుపుని ఎవరు సక్సెస్ చేయకపోయినా పోలీసులే సక్సెస్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ప్రజా సంఘాలు కూడా కొంత బహిరంగంగా వచ్చి దీన్ని ఖండించడం, సభలు పెట్టడం, ధర్నాలు చేయడం కూడా చేస్తున్నాయి. అంటే ముఖ్యంగా సిపిఐ, సిపిఎం, తర్వాత ఎంఎల్ పార్టీలు, పౌర హక్కుల సంఘం ఇలాంటి సంఘాలంతా కూడా ఐక్య కార్యాచరణగా ఏర్పడి కార్యాచరణ కమిటీకి ఏర్పడి చేస్తున్నారు. అయితే దీనివల్ల గవర్నమెంట్స్కి పెద్ద ఒత్తిడి ఏమీ లేదు, కానీ కనీసం ఒక నిరసన ఏదో ఒక స్థాయిలో అయితే చూపిస్తున్నారు. సో మరోవైపు మొన్న వాళ్ళిద్దరు అంత్యక్రియలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. అట్లాగే అక్కడ స్టీల్, టాటా స్టీల్ ఈ ఏరియాలోనే ఈ సౌత్ బస్తర్ ఏరియాలో టాటా స్టీల్ పెట్టడానికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ఊరేగింపు విజువల్స్ మనం చూసాం. సో మావోయిస్టులు చనిపోయినంత మాత్రాన అక్కడ ట్రైబల్స్ సరెండర్ అయిపోతారనేది ఏం చెప్పలేము. అక్కడ వివిధ రూపాల్లో పోరాటాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే సోనీ సోరీ లాంటి వాళ్ళు చాలామంది అక్కడ ఆదివాసీ అఖిల భారత ఆదివాసీ సంఘాలు ఉన్నాయి, కిషన్ మద్దూరు యూనియన్స్ ఉన్నాయి. ఇలాగ రకరకాల సంఘాల ఆధ్వర్యంలో అక్కడ పోరాటం అయితే జరుగుతుంది. ఇంకా కూడా కసి పెరిగే అవకాశం ఉంది యూత్లో. సో కాబట్టి ఓన్లీ బల ప్రయోగంతో ఇప్పుడు తాత్కాలికంగా అణచివేత జరగచ్చు, కానీ ఇది ఉండే అవకాశం లేదు. దానికి నిదర్శనమే బంద్ పిలుపు ఎంతో కొంత అయితే పనిచేస్తూ ఉంది అని చెప్పచ్చు. చాలామంది ఏంటంటే మావోయిస్టులు లేరు కదా బంద్ ఎవరు చేస్తారంటే పోలీసులే చేస్తున్నారు చాలా చోట్ల. ఎందుకంటే వాళ్ళు వచ్చి దాడులు చేస్తారేమో, ఎమ్మెల్యేలని కానీ ప్రజాప్రతినిధులను కిడ్నాప్ చేస్తారేమో, కలెక్టర్లని ఇలాగా అనే ఒక ఇదైతే ఉంది. ఎందుకంటే అత్యంత పెద్ద లీడర్ అయినా, అత్యంత వాళ్ళకి మావోయిస్టులకి ప్రియమైన లీడరు ఆయన్ని ఇంత దారుణంగా పట్టుకొని చంపేయడం అనేది ప్రతి ఒక్క మావోయిస్ట్కి కావచ్చు, మావోయిస్ట్ సింపథైజర్లకు కావచ్చు, గిరిజనులకు కావచ్చు ఒక రకమైన తీవ్రమైన ఆవేదన, ఆక్రోశం, కోపం ఉండే అవకాశం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.